ట్రంప్ ముందే ఏమి నేను ప్రకటించబోతున్నాను అనేది వీళ్ళకి చెప్పేస్తాడు. చెప్పేస్తే వీళ్ళు పెద్ద ఎత్తున స్టాక్లు కొంటారు. కొన్నాక ఇతను ప్రకటనిస్తాడు. ప్రకటన ఇవ్వగానే స్టాక్ మార్కెట్ లేస్తుంది, వీళ్ళకి లాభం వస్తుంది, వీళ్ళు అమ్ముకుంటారు. ఇది జరుగుతుంది. ట్రంప్ని మనం ఈ ఇరాన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లోజ్ గమనిస్తే అతను ఇచ్చే స్టేట్మెంట్లన్నీ కూడా మండే మార్నింగ్ ఉంటాయన్నమాట. ఏది యుద్ధం ఆగిపోయిందనో, లేకపోతే సీజ్ ఫైర్ అనో, లేకపోతే ఇరాన్ చర్చలకి రెడీ అయ్యిందనో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. మళ్ళీ ఫ్రైడేకి హుంకరిస్తూ ఇలాగే ఇస్తాడనమాట. ఫ్రైడే వచ్చేసింది కాబట్టి ఇంక 2 రోజులు వీళ్ళు డౌన్ అయిపోవాలి, మార్కెట్ డౌన్ అయిపోయి వీళ్ళు కొనాలి కదా. అట్లాంటప్పుడు డౌన్ అవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ యుద్ధం జరుగుతుంది, మళ్ళీ మేము అటాక్ చేస్తున్నాం, ఇలాంటి ప్రకటనలు ఇస్తారు. దాంతో మార్కెట్ కంగారు పడి డౌన్ అవుతుంది. డౌన్ అయిపోయినప్పుడు మళ్ళీ మండేనో ట్యూస్డేనో మళ్ళీ ఒక ప్రకటన ఇస్తాడు, అది మళ్ళీ రైజ్ కావడానికి. ఈ ప్యాటర్న్ మనకి క్లియర్ గా కనబడుతుంది. సో ఈ అంటే ట్రంప్ మరీ మనం అనుకున్నంత పిచ్చోడే కాదు, పిచ్చోళ్ళ కనిపిస్తాడు కానీ దాని వెనక వ్యాపారాలు, దాని వెనక తన ప్రయోజనాలు అవన్నీ కూడా చూసుకుంటాడు. అతని మోడస్ ఆపరండినే అది. అలాగా ఇప్పుడు ఇరాన్ తెచ్చేస్తున్నాడు. ఇంకొక పక్కగా ఇరాన్ లో నాయకత్వం, అసలు నాయకుడు కూడా తెలియట్లేదు, ఇరాన్ కన్ఫ్యూజన్ లో ఉంది అని కూడా చేస్తున్నాడు. అంటే ట్రంప్ ఏంటంటే, ట్రంప్ బతిమలాడుకున్న పాకిస్తాన్ ద్వారా పోయి బతిమలాడాడు ట్రంప్ పాకిస్తాన్కి, లేకపోతే పాకిస్తాన్కి ఏం పని? సో పాకిస్తాన్కి సంబంధించిన ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్కి వెళ్ళి ప్రత్యేక ఫ్లైట్లో తన టీంని, ముఖ్యంగా ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దర్ లాంటి వాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళతో 1 రోజు 2 రోజులు అక్కడ కూర్చొని బతిమలాడుకొని వచ్చాడు ఇరాన్. కానీ ఇరాన్ ససేమిరా అంటుంది. ఎందుకంటే ఇరాన్కి గత అనుభవాలు లాస్ట్ జూన్లో కానీ, తర్వాత ఈ ఇయర్ ఫిబ్రవరిలో కానీ చర్చలు జరుగుతున్నప్పుడే ట్రంప్ అటాక్ చేశాడు. మరోవైపు అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ట్రంప్ బిహేవ్ చేయట్లేదు, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు అనుగుణంగా ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రయోజనాల రీత్యా చూసినప్పుడు శాంతి అనేది ఇజ్రాయెల్కి ఇష్టం లేదు, ఈ డీల్ అనేది ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఇరాన్ని కంప్లీట్ గా ధ్వంసం చేయడమే ఇరాన్కి కావాలి. ఇవన్నీ తెలుసు కాబట్టి, ఎందుకంటే ఈ చర్చలకు వచ్చే వాళ్ళు కూడా ఎవరు, ఒకడు జేరెడ్ కుష్నర్, ఇంకోటి స్టీవ్ విట్కాప్, వీళ్ళిద్దరు కూడా ఇజ్రాయెల్ తొత్తులు తప్ప అమెరికా ప్రయోజనాలను కాపాడే వాళ్ళు కాదు. జేడీ వ్యాన్స్ మొన్న పాకిస్తాన్ లో జరిగిన ఇస్లామాబాద్ చర్చల్లో కూడా దాదాపు 10-15 సార్లు నెతన్యాహు కాల్ చేశాడు. ఈ విషయం నెతన్యాహు కూడా చెప్పాడు. అంటే నెతన్యాహు కంట్రోల్లో ఈ చర్చలు జరుగుతున్నప్పుడు చర్చలో మీనింగ్ ఏంటి? కావాలని ఏమార్చి చర్చల టైంలో వీళ్ళు మళ్ళీ అటాక్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్సెప్టర్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి, వాళ్ళ దగ్గర లేవు. అవన్నీ మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి. రీఫిల్ చేసుకొని రెడీ చేసుకొని టైం తీసుకొని ఈ లోపల రెడీ చేసుకొని మళ్ళీ అటాక్ చేస్తారు. అది ఇరాన్కి తెలుసు కాబట్టి చర్చలకు ఒక ప్రాతిపదిక ఉండాలి. చర్చలకు ముందే మీరు మా ఫ్రీజ్ చేసిన ఆస్తుల్ని కనీసం ఒక 20 బిలియన్ల ఆస్తులను వదిలిపెట్టండి అంటే ఒక గుడ్ విల్ జెస్చర్ మీరు చేయండి, అప్పుడు మేము చర్చలకు వస్తాం. కానీ మీరు బెదిరిస్తూ, మా బ్లాకేడ్ విధిస్తూ, మా షిప్పులను అటాక్ చేస్తూ చర్చలకు రండి అంటే మీనింగ్ లేదు అనేది ఇరాన్ చెప్తుంది. దీన్ని ట్రంప్ ఏం చెప్తున్నాడు? తనకు అనుకూలంగా చర్చలకు రావట్లేదు కాబట్టి ఇరాన్లో గొడవలని, ఇరాన్లో ప్రభుత్వం చీలిపోయిందని, రాడికల్స్ వర్సెస్ మోడరేట్ గ్రూపులు ఉన్నాయని, ఇలా ఏదో ఒక కన్ఫ్యూజ్ చేసి అమెరికన్లని, ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేసి ఇరాన్లో ఈ 2 గ్రూపులు ఉన్నాయి కాబట్టి చర్చలు జరగట్లేదు అంటే నా వల్ల చర్చలు జరగట్లేదు అని చెప్పకుండా ఇరాన్ వల్ల చర్చలు జరగట్లేదు, కారణం ఏంటంటే ఇరాన్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు అది కూడా వస్తుంది. ఇరాన్లో ఈ మోడరేట్స్ ఉన్నారు, రాడికల్స్ ఉన్నారు కదా, ఈ రాడికల్స్ ని చంపేస్తే ఓన్లీ మోడరేట్స్ మిగులుతారు కాబట్టి చర్చలు జరుగుతాయి. ఇది ఎంత కామెడీ చూడండి. మోడరేట్స్ ఆల్రెడీ చంపేశారు. నిజానికి అందరికంటే పెద్ద మోడరేట్ ఎవరంటే వాళ్ళ సుప్రీం లీడర్ అయితుల్లా ఖమేనీ. ఆయన ఫిలాసఫీ ఏంటంటే ఇస్లాం మతానికి అణుబాంబు వ్యతిరేకం కాబట్టి మనం అణుబాంబు తయారు చేయకూడదు అనేది ఆయన ఫిలాసఫీ. ఆయన వెరీ మోడరేట్ గా నడుపుతున్నాడు. ఆయన్ని చంపేశారు. ఆయనతో పాటు డిప్లొమసీలో ఎక్స్పర్ట్లుగా ఉన్న 40 మంది పైన చంపేశారు. లేటెస్ట్ గా అలీ లరిజానీ, ఆయన వెరీ పాపులర్ డిప్లొమేట్, ఆయన్ని చంపేశాడు. అంటే డిప్లొమేట్స్ గా ఉన్న ఇరాన్ మీద కంట్రోల్ ఉన్న వాళ్ళందరినీ చంపేసి, మోడరేట్స్ ని చంపేసి, ఇప్పుడు మోడరేట్స్ లేరు కాబట్టి మేము రాడికల్స్ ని చంపేస్తాము అన్న వాదన తీసుకురావడానికి ఈ టెక్నిక్ వాడుతున్నారు. సో ఇక్కడ క్లియర్ గా చర్చలు జరగకపోవడానికి కారణం ట్రంప్ తప్ప ఇరాన్ కాదు.
ట్రంప్ బెదిరిస్తూ నువ్వు చర్చలకు రా, నువ్వు చర్చలకు రా, లేకపోతే చంపేస్తానంటే చంపితే ఎంతమందిని చంపుతావు అంటారు తప్ప అయ్యో భయపడిపోయి తన కాళ్ళు మొక్కే పరిస్థితిలో ఇరాన్